శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వరఫలాల కార్యక్రమానికి స్వాగతం. 19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారంలో మనం గమనించినట్టయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వృషభంలో గురువు యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. బుధుడు రవి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. అంటే మకరంలోకి సంచారం చేసినటువంటి రవితో పాటు బుధుడు మకరంలో కలవబోతున్నాడు. శుక్రుడు శని యొక్క సంచారం అనేది మనకు కుంభంలో కొనసాగుతున్నది. ఈ యొక్క వారంలో వచ్చేటప్పటికి అత్యంత ముఖ్యమైనటువంటి మార్పు, కుజుడు ఎవరైతే స్తంభన జరుగుతున్నదో ఆ కుజుడు వక్రత్వం పొంది తిరిగి మళ్ళీ తన యొక్క మార్పు అనేది మళ్ళీ మిథునంలోకి రాబోతున్నాడు అన్నమాట. జనరల్గా కుజుడు యొక్క వక్రత్వం అంటే బుధుడు జనరల్గా మారుతూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు కూడా తిరిగి అదే రాశిలోకి ప్రవేశించడం అనేది మనం చూడొచ్చు ఈ యొక్క వారంలో. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా సానుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎప్పుడో రిజిస్ట్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ లేకపోతే మధ్యవర్తి పంచాయతీల్లో కానీ ఇరుక్కుపోయినటువంటి భూముల్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు తోడవుతాయి. గృహం కొనుక్కోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. ఖర్చు విషయంలో పిల్లల గురించి ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. పెట్టే డబ్బు నా పిల్లలకి ఖర్చు పెట్టేస్తున్నప్పుడు దానిలో ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి భావిస్తారు. పిల్లల ఎదుగుదల గురించి ఎక్కువగా ఆకాంక్షని ఎక్కువగా ముందుకు కనపరుస్తూ ఉంటారు. పిల్లల యొక్క ఎదుగుదల మీరు అనుకున్న విధంగానే పిల్లల యొక్క ఎదుగుదల కూడా సానుకూలంగా ఉండటం ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే జీవితం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు గురువు పూర్తి యోగకారకుడుగా గోచరిస్తూ ఉన్నాడు. సంతాన సంబంధితమైన విషయాల్లోనూ రాజకీయ పరంగానూ కొంచెం అనుకున్నట్టు దానికన్నా మంచి అవకాశాలు కలిసి రావటం అనేది ఆ దేవుడి యొక్క కృపగా మీరు భావిస్తారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో అనుకున్నంత పాజిటివ్గా ఉండదు. ఏదో ఒక ప్రపత్యాలు అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా దుబారా ఖర్చును ఎలాగైనా సరే తగ్గించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయాన్ని క్లియర్గా మీ మనసులో ఏది ఉందో అదే చెప్పాలని చెప్పి అనుకుంటారు, అదే చెప్తారు. ఆ విషయంలో ఎటువంటి మొహమాటం అనేది మీరు ముందుకు చూపరు. అదేవిధంగా రాజకీయ పరంగా మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా వారాంతంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. మీకు ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి వారు మీకు ఏదో విధంగా అడ్డపుల్ల వేయాలని చెప్పి ప్రయత్నం చేయటం మొదలవుతుంది. దానికి తగిన విధంగానే మీకు చేస్తున్నటువంటి కార్యాలయాల్లో కానీ ఎక్కడైతే మీరు పనిచేస్తుంటారో మీ మీద అధికమైనటువంటి పని భారాన్ని మోపడం మీకే అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంటుంది. చేస్తున్నటువంటి పనిలో ఎక్కువగా పని మీ మీద మోపి వారు వేడుకు చూడటం మొదలవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఏ విషయాన్నైనా సరే నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మీరు ఇలాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోరు. ఏదైనా సరే డైరెక్ట్గా మీ ఉన్నతాధికారులకి చెప్పడం, అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయలేను అని చెప్పేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వడ్డీ రొటేషన్స్ కానీ, సమయానికి రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దాన్ని ఎలాగైనా సరే సాధించుకోగలుగుతాను అని చెప్పిన నమ్మకంతో కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా చదవటం,
హనుమ పారాయణం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, సింధూరాన్ని పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. వాటితో పాటు సూర్యనారాయణ స్వామిని ఎర్రటి పూలతో పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.